ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అస్సలు ఆయిల్ అన్నది పీల్చకుండా వేడి నీళ్ళు, బటరు ఇవేమీ లేకుండా చాలా క్రిస్పీగా, చాలా ఈజీగా చేసుకునేటువంటి చిట్టి చిట్టి మురుకుల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వాటి పెద్ద ప్లేట్ని పెట్టుకుని దీనిలో జల్లెడని పెట్టుకుని 3 కప్పుల పొడి బియ్యం పిండి, 1 కప్పు శనగపిండిని వేసుకొని బాగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వాము, రుచికి అనుగుణంగా ఉప్పు, రుచికి అనుగుణంగా కారాన్ని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని, మనం తీసుకున్నటువంటి బియ్యం పిండి అండ్ శనగపిండి కలిపితే 4 కప్స్ అయ్యింది కాబట్టి 4 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని ఆయిల్ వేసుకొని ఈ పిండి మొత్తానికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా పిండికి పట్టించుకున్న తర్వాత చేత్తో ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ చిన్న ఉండలా వచ్చింది కదా, మన పిండి అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిందనమాట. ఇలా రెడీ చేసుకున్నటువంటి పిండిలోని కొంత భాగాన్ని పక్కన పెట్టుకొని ఇంకొంత భాగంలోని 2 వాయిలకి వచ్చే విధంగాను కొంచెం కొంచెం చల్ల నీళ్ళనే పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఇక్కడ పిండి అన్నది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు అనమాట. సెమీ సాఫ్ట్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మురుకులు వేసుకోవడం కోసం మురుకులు కొట్టడానికి ఇలా స్టార్ ఉన్నటువంటి బిళ్ళను పెట్టుకున్నానండి. మురుకులు కొట్టడానికి లోపల మొదటి వాయకు మాత్రమే కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకొని మురుకులు కొట్టంలో ఎంత పిండి అన్నది పడుతుందో అంత పిండి అన్నది పెట్టుకొని ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకొని ఇలా చిట్టి చిట్టి మురుకులు వేసుకోవటమేనండి. మీకు ప్లేట్ వద్దు అనుకుంటే వెట్ క్లాత్ మీదైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా రెడీ అయినటువంటి మురుకులు పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత మనం మురుకులు ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలండి. ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. మనం తీసుకున్న పిండి మొత్తము ఇలా సింపుల్గా మురుకులు చేసుకోవటమే అనమాట. అంతేనండి, అస్సలు వేడి నీళ్ళు, బటరు ఏమీ లేకుండా ఎంతో గుల్లగాను ఉంటూ చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయేటువంటి చిట్టి చిట్టి మురుకులు రెడీ.